ఇలాంటి మనుషులు కూడా ఉంటారా, ఇలాంటి సంఘటనలు కూడా జరుగుతాయా అని అనిపించేంతలా కొన్ని నమ్మశక్యం కాని విషయాలు మన సమాజంలో చాలానే జరుగుతుంటాయి. సో అలాంటి విషయాల్ని బేస్ చేసుకుని ఎవరైనా సినిమాలు తీస్తే ఆ క్యారెక్టర్ అలా ఎలా బిహేవ్ చేశారని మనం క్వశ్చన్ చేయలేకపోవచ్చు. బట్ బిహేవియర్ని క్వశ్చన్ చేయలేరు కదా అని ఏది పడితే సినిమాగా తీసి చూపిస్తే చెల్లుబాటు అయిపోతుంది అనుకోవడం మాత్రం చాలా పెద్ద తప్పు. అండ్ ఈ అగ్లీ స్టోరీ మూవీ విషయంలో కూడా ఆ తప్పే జరిగింది. అవిక ఇష్టానికి విరుద్ధంగా నందునిచ్చి పేల్చేయడంతో పేరుకి వాళ్ళిద్దరూ భార్యాభర్తలైనా అవిక నందుని అస్సలు లవ్ చేయదు. దీంతో నందుకి తెక్కరేగి రకరకాలుగా అవికాని ప్రేమ పేరుతో హింసిస్తూ ఉంటాడు. ఆమెతో బలవంతంగా సంసారం చేస్తుంటాడు. ఆఫీస్ స్టాఫ్కి, ఫ్రెండ్స్కి, పనామికి, వాడికి పరిచయమైన ప్రతి ఒక్కరికి వాడుకున్న పిచ్చితో నరకం చూపిస్తూ ఉంటాడు. అవిక పెళ్లికి ముందు వేరే వాడిని ప్రేమించి కూడా నందునే ఎందుకు పెళ్లి చేసుకుంది? దీన్ని అడ్వాంటేజ్గా తీసుకున్న నందు అవికాని ఎన్ని రకాలుగా హింసిస్తాడు. ఆ హింసల్ని భరించలేని అవిక నందుని వదిలించుకోవడం కోసం ఏం చేసిందో తెలియాలంటే ఈ మూవీని చూడాలి. సినిమా స్టార్ట్ అవడమే నందు అవికాని హింసలు పెట్టడంతో మొదలవుతుంది. ఆ హింసల్ని చూసి అసలు ఎలాంటి వాడిని ఎవరైనా పెళ్లి చేసుకుంటారా, ఇలాంటి వాడితో ఎవరైనా కలిసి ఉంటారా అనే థాట్ వచ్చినా ఇష్టం లేని పెళ్లిళ్ళు చేయడం, అలాంటి మ్యారేజెస్ వల్ల సఫర్ అయ్యే వాళ్ళకి పేరెంట్స్ వైపు నుండి ఎటువంటి సపోర్టు దొరకకపోవడం, వైఫ్ అండ్ హస్బెండ్లో ఎవరో ఒకరు శాడిస్టిక్గా బిహేవ్ చేయడం, లైఫ్ లాంగ్గా అబ్యూజివ్ రిలేషన్షిప్లోనే మగ్గిపోవడం లాంటివి మన సొసైటీలో చాలా మందికి జరిగే విషయాలే. కాబట్టి ఒక అబ్యూజివ్ రిలేషన్షిప్ని చూపించాలనే థాట్ని నేను తప్పుపట్టను, కానీ లాజిక్ అనే మాటని కంప్లీట్గా గాలికి వదిలేసి నేను చూపించే టార్చర్ని చూసి మీరు అవాక్కైపోవాలనుకోవడాన్ని మాత్రం ఖచ్చితంగా తప్పుపడతాను. ఫర్ ఎగ్జాంపుల్, షారూక్ ఖాన్ సంజామ్ మూవీనే తీసుకుందాం. ఒక చిన్న ఈగో క్లాష్ని చాలా సీరియస్గా తీసుకుని షారూక్ మాధురి దీక్షిత్ని ఎన్ని రకాలుగా హింసించాడు, దానికి మాధురి దీక్షిత్ ఏ విధంగా పగ తీర్చుకుంది అన్నదే ఆ మూవీ యొక్క స్టోరీ. ఆ సినిమాలో షారూక్ ఏం చేసినా చాలా తెలివిగా ప్లాన్ చేసి తన నిజ స్వరూపం బయట జనాలకి తెలియకుండా చాలా జాగ్రత్త పడుతుంటాడు. బికాస్ మనం అడవిలో కాకుండా ఒక సమాజంలో బ్రతుకుతున్నాం కాబట్టి ఇష్టానుసారంగా పక్కనోళ్ళని ఇబ్బంది పెడుతూ ఏది పడితే చేస్తానంటే దానికి మన చుట్టూ ఉండే జనాలు, చట్టాలు ఒప్పుకోవు. కాబట్టి ఈ పాయింట్ని మైండ్లో పెట్టుకుని వాళ్ళు మూవీని తీశారు గనకే ఆ మూవీ చాలా వరకు డిస్టర్బింగ్ సీన్స్తోనే నిండిపోయి ఉన్నా కూడా ఆ మూవీని చూడాలనిపిస్తుంది. వేరాస్ ఈ అగ్లీ స్టోరీ మూవీని చూడాలంటే మాత్రం ఎక్కడ లేని ఇరిటేషన్ పుట్టుకొస్తుంది. అయినా ఆ సినిమాలో షారూక్ లాగా మా నందు ఏమీ తెలివైనోడు కాదు కదా, మా వాడొక తెలుగు తక్కువ పిచ్చోడు. సో స్కీమ్లు ప్లాన్లు వేసేంత సీన్ మా ఓడికి లేవు అన్నది ఈ మూవీ తీసిన వాళ్ళ ఇంటెన్షన్ అయి ఉంటే మరి అందుకు తగ్గట్టుగానే నందు చేసే పనుల వల్ల ప్రాబ్లమ్స్ని కూడా ఫేస్ చేశాడని చూపించాలి. కానీ వాడి పిచ్చిని పబ్లిక్గా ప్రదర్శిస్తూ కూడా దర్జాగా బ్రతికేస్తున్నాడని చూపించడం ఎంతవరకు కరెక్ట్? ఇంట్లో పని మనిషిని కొట్టినా కూడా ఆవిడికి వేరే దిక్కు లేదన్నట్టు వీడి దగ్గరే పనిచేయడం, తెలిసినోడు తెలియనోడు అనే తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఎవరిని పడితే వాడిని కొడుతున్నా కూడా వాళ్ళు తిరిగి కొట్టకుండా, పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వకుండా గమ్మునుండిపోవడం చూస్తుంటే ఒక లాజిక్ పాడు లేకుండా కన్వీనియంట్గా వాళ్ళకి నచ్చింది వాళ్ళు రాసేసి దాన్నే మూవీగా తీసేశారని నాకు అనిపించింది. నిజానికి ఈ కథను చూపించడానికి ఒక 30 to 45 minutes డ్యూరేషన్ సరిపోతుంది. బట్ అక్కర్లేని పాటలు, సీన్లు పెట్టి ఆ కథని 2 గంటలకు సాగదీశారు. ఉన్న ఆ 2 గంటల్లో 1.5 గంట అర్థం లేని హింసల్ని చూపించడానికే సరిపోయింది. ఇక లాస్ట్ హాఫ్ అన్ అవర్లో అంటే ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ పోర్షన్స్లో ఒక ట్విస్ట్ని పెట్టి మేము తెలివిగా ఇక్కడ ఒక గేమ్ ఆడేసాను చూడండి అన్నట్టు బిల్డప్ ఇచ్చారు. కానీ ఆ క్లైమాక్స్ ట్విస్ట్ కూడా నాకు చాలా సిల్లీగా అనిపించింది. కాబట్టి నేనైతే ఈ మూవీని మీకు రికమెండ్ చేయను. నేను ఈ మూవీని హాట్స్టార్లో చూసా, బట్ గూగుల్ చేసి చూస్తే ఇది ఆహాలో కూడా స్ట్రీమ్ అవుతుందని తెలిసింది. సో ఒకవేళ మీకు ఈ మూవీ మీద ఏమైనా స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ ప్లాట్ఫామ్స్లో ఈ మూవీని చూడొచ్చు. ఒకవేళ చూడాలనుకుంటే ఈ మూవీని ఒక్కలే చూడండి, కానీ ఫ్యామిలీతో మాత్రం కలిసి చూడకండి. అండ్ ఈ మూవీని చూశాక మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. సో ఇంతటితో ఈ వీడియో సమాప్తం. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. టాటా, బాయ్.